గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. తలాక్ అనే ముస్లిం సాంప్రదాయానికి సంబంధించిన ఒక పదం పైన భారతదేశంలో కొంతకాలంగా చర్చ జరుగుతుంది. 3 సార్లు ఆ పదాన్ని భార్యకు చెబితే ఇక భార్య నుంచి విడాకులు తీసుకున్నట్టే అనేది సాంప్రదాయం చెబుతున్న మాట. అయితే దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నా కొంతమంది వాటిని మిస్యూజ్ చేస్తున్నారని, కేవలం 3 సార్లు తలాక్ చెప్పేస్తే ఇక విడాకులు పొందినట్టేనని భావించడంతో చాలామంది మహిళలు అన్యాయానికి గురవుతున్నారనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలోనే ముఖం చూపించడానికి కూడా ఇష్టపడని ముస్లిం మహిళలు, రోడ్డు ఎక్కడానికి కూడా ఇష్టపడని ముస్లిం మహిళలు కోర్టు మెట్లెక్కారు. ఈ తలాక్ విధానం తమకు అన్యాయం చేస్తుందని విప్లవించారు. ఫలితంగా కోర్టులో కేసు నడుస్తున్న టైంలోనే సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని తలాక్ విధానంపైన మీ విధానం ఏంటో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం, ఉమ్మడి పౌర స్మృతిపై చర్చ జరగాలంటూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయడం, అది కాస్త న్యాయ కమిషన్కి వెళ్ళడం, న్యాయ కమిషన్ దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలనుకోవడం, ఇదంతా జరుగుతున్న క్రమంలో అలహాబాద్ హైకోర్టులో కూడా ఇలాంటిది ఒక కేసు పడింది. తన భర్త తనకు 3 సార్లు తలాక్ చెప్పేసి వెళ్ళిపోయాడని, తనకు అన్యాయం జరిగిందని ఒక ముస్లిం మహిళ కేసు వేయడంతో అలహాబాద్ హైకోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. ఈ తీర్పు తలాక్ విధానాన్ని రద్దు చేయాలని జడ్జి తీర్పు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశంలోని ఏ పర్సనల్ లా బోర్డు అయినా రాజ్యాంగానికి లోబడి ఉండాలి, రాజ్యాంగాన్ని అతిక్రమించే విధంగా ఉండకూడదు. అంతేకాకుండా రాజ్యాంగం పౌరులకు కనిపించిన వ్యక్తిగత స్వేచ్ఛ, పౌర హక్కులు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా పర్సనల్ లా ఏదైనా ఉండకూడదంటూ చాలా స్పష్టమైన తీర్పునివ్వడం, ముస్లిం మహిళలు, పలు సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు దీన్ని స్వాగతించడంతో పెద్ద చర్చ మొదలైంది. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం దీన్ని తిరస్కరిస్తోంది. హైకోర్టుకి వెళ్ళి అఫిడవిట్ చేస్తామని, ఇది తమ మత సాంప్రదాయాలలోకి ఇతరులు చొరబాటు లాంటిదేనని, దీన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు అనేది పర్సనల్ లా బోర్డు మొదటి నుంచి చేస్తున్నట్టుగానే ఆర్గ్యుమెంట్ చేస్తూ సుప్రీంకోర్టుకు పెడతామంటోంది. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో అసలు తలాక్ పైన ఉన్నదేంటి, జరుగుతున్నదేంటి, ఎందుకు మహిళలు ఈ రకంగా రోడ్డెక్కారు అనేది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్. ఈ డిబేట్లో మనతో చర్చలో ఉన్నారు ఇస్లామిక్ వాయిస్ పత్రిక చీఫ్ ఎడిటర్ ఆసిఫుద్దీన్ గారు, అలాగే ప్రముఖ న్యాయవాది PUCL ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల గారు స్టూడియోలో ఉన్నారు. ఇక డాక్టర్ రియాజుద్దీన్ గారు సామాజికవేత్త, వీరు వరంగల్ నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత నసీమా గారు కూడా జాయిన్ అవుతారు లైవ్లో. ముందుగా ఆసిఫుద్దీన్ గారు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మీరు ఎలా చూస్తున్నారు? వాస్తవానికి దీని ప్రభావం ఏది భారతీయ చట్టాలపైన ఉండబోవట్లేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక హైకోర్టు. సుప్రీంకోర్టు ఎలాగో ఈ విషయాన్ని పర్యవేక్షిస్తోంది, ఈ విషయంలో ఒక న్యాయ ప్రక్రియకు ఆరంభం పలికింది కాబట్టి అది ఎలాగైతే పార్లమెంట్కి మళ్ళీ రికమెండేషన్ చేస్తుందో, పార్లమెంట్ ఎలాంటి చట్టాలు తెస్తుందో, ఏ నిర్ణయాలు తీసుకుంటుందో దాన్ని బట్టి సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా తర్వాత జడ్జిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది సిగ్నిఫికెంట్ కాదు, దీనివల్ల పెద్దగా నష్టం కానీ లాభం కానీ ఏదీ లేదు. అయితే ఇది మళ్ళోసారి మనందరినీ మళ్ళీ తలాక్ విషయం పైన చర్చించడానికి మనందరికీ మళ్ళీ ఒక అవకాశం కల్పించింది. వాస్తవానికి మనము తలాక్ గురించి చర్చించే ముందు స్థూలంగా అసలు వివాహము, తలాక్ గురించి ఇస్లాంలో ఒక 2 నిమిషాలు మనం క్లుప్తంగా తెలుసుకోవాలంటే దాంట్లోకి వెళదాం. కానీ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లాభ నష్టాల ఇష్యూ కాదు. ఒక దేశంలో ఉన్న సాంప్రదాయాలు, ప్రాథమిక హక్కులు, ఈ రెండిటికి సంబంధించిన చర్చ ఇది లాభ నష్టాలు బేరీజ్ వేసుకునే సమయం కాదేమో ఆసిఫుద్దీన్ గారు. ముస్లిం సమాజానికి లాభకరమా లేక ముస్లిం సమాజానికి నష్టదాయకమనే విషయంలో లాభ నష్టాలు ఈ దేశంలో ఉన్న పౌరులకు లాభకరమా, ఈ దేశంలో ఉన్న మహిళలకు లాభకరమా అని నేను అంటాను. అదే మహిళలకైనా, పౌరులకైనా, ముస్లిం సమాజానికైనా ఇది ఎలాంటి లాభం కానీ నష్టం కానీ చేకూర్చే ఎఫెక్టివ్నెస్ ఏం లేదు దీనికి. అంటే ఈ కోర్టు జడ్జిమెంట్కి ఏమీ వాల్యూ లేదంటారా? ఇండివిజువల్గా ఒక వ్యక్తికి సంబంధించిన విషయంలో అది ఒక జడ్జిమెంట్ కింద పనికి రావచ్చు, కానీ అంతకు మించి అది ఎక్కువగా దాని ప్రభావం ఉండదు. రియాజుద్దీన్ గారు, మీరు కూడా ఆసిఫుద్దీన్ గారితోనే
అగ్రి అవుతారా ఈ జడ్జిమెంట్కి ఎలాంటి వాల్యూ లేదు అని? వెంకటకృష్ణ గారు, ఒక హైకోర్టుకి సంబంధించిన జడ్జిమెంట్కు విలువ ఉంటుంది, విలువ ఉండదని అనుకోవడం అనేది సరైనది కాదు. అయితే ఆ హైకోర్టు జడ్జిమెంట్ని మనం సంపూర్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే దాని మీద స్పష్టమైన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ రెండు నేపథ్యాలు ఉంటాయి. ఒక నేపథ్యం ఏంటంటే, నిజంగా ఆ హైకోర్టు మెట్లెక్కిన మహిళ, అంటే హిందువా ముస్లిం అనే కోణం కాదు, మహిళ రాజ్యాంగబద్ధంగా తను అనుభవించాల్సిన హక్కులకు వ్యతిరేకంగా నో మీరు ఇనిషియల్గానే ఒక రాంగ్ మాట్లాడారు. కోర్టుకు వెళ్ళిన మహిళ హిందువా ముస్లిమా అని పక్కన పెడితే ఒక మహిళ అన్నారు. తలాక్ చెప్పడానికి ఏమో ముస్లిం మహిళ, కోర్టుకు వెళ్తేనేమో ఎవరో ఒక మహిళనా? అలా ఎలా మాట్లాడతారు? నో వెంకటకృష్ణ గారు, నా స్టేట్మెంట్ నో 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 వెళ్ళింది ముస్లిం మహిళ, ముస్లిం సోదరి, మీ సోదరి, దట్స్ ఇట్. హిందువా ముస్లిమా అని పక్కన పెడదామనే క్వశ్చనే లేదు అక్కడ. ఇష్యూ రిలేటెడ్ టు ముస్లిం కమ్యూనిటీ, దట్స్ ఇట్. మీరు ముందు దాన్ని యూ హ్యావ్ టు విత్డ్రా దట్ వర్డ్. కంప్లీట్ చేయించలేదు, విత్డ్రా కాదు అది. ఆయన చెప్పబోతున్నారు కంప్లీట్ గా ఒక మహిళకు కావాల్సింది ఏంటి హక్కు అనేది చెప్పబోతున్నాడు. నో ఆయన హిందువా ముస్లిం, ఇక్కడ ఇష్యూ తలాక్ సంబంధించింది, ముస్లిం ఉండొచ్చు, తలాక్ సంబంధించి దాని గురించే మాట్లాడదాం. ఎస్ రియాజుద్దీన్ ప్లీజ్. వెంకటకృష్ణ గారు, నా స్టేట్మెంట్ పూర్తి కాలేదు. మీరు కొంచెం నాకు ఒక నిమిషం 2 నిమిషాలు నేను నాకు మాట్లాడే అవకాశం ఇస్తే నేను ఏం చెప్పాలో నా ఉద్దేశం ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు, ఇంతకుముందు మీరు అస్పతి అని చెప్తున్నప్పుడు హైకోర్టు తీర్పుకు సంబంధించిన విషయం ఏదైతుందో ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దాన్ని మొట్టమొదటిసారి మనం అంగీకరించాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఏ స్త్రీ అయితే ఈరోజు, మళ్ళీ నేను చెప్తున్నాను, నేను అంటున్న మాటకి నేను కట్టుబడుతున్నాను, మీరు మొత్తం విన్న తర్వాత మీకు క్లారిటీ మీద నేను మళ్ళీ మాట్లాడే డిబేట్. ఏ మహిళ అయితే తన భర్త దగ్గర నుంచి తనకు న్యాయం జరగలేదు అన్న ఉద్దేశంతో ఆమె మెట్లెక్కిందో దానిపైన హైకోర్టు కామెంట్ చేసింది. అయితే ఆ మహిళ ముస్లిం కావడం వల్ల ఏమవుతుందంటే, మన దేశంలో ప్రధానంగా అంటే మనకి ఆర్టికల్ 28 కానీ ఆర్టికల్ 29 కానీ కామన్ సివిల్ కోడ్ అనే అవసరం లేదు కాబట్టి సహజంగా భారత చట్టాలే ఆమెకు వర్తించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే, ఇస్లామిక్ చట్టాలు కానీ ఇస్లాం కానీ స్త్రీకి అన్యాయం చేసే విషయం కానీ స్త్రీకి విడాకులు ఇచ్చే విషయంలో కానీ ఎప్పుడు స్త్రీ వ్యతిరేకతను ప్రదర్శించే అవకాశం లేదు. అందుకోసం నిజంగా కూడా అదే స్ఫూర్తితో కనుక ఆ తీర్పు వచ్చినప్పుడు దీని మీద వివాదం ఉండే అవకాశం ఉండదు. బస్ ఆ తీర్పును పూర్తిగా మనం అబ్జర్వ్ చేయకుండా దాని మీద ఇప్పుడే మనం కామెంట్ చేయడం అనేది కొంచెం టైం తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందని అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పుడు కూడా మహిళలకు న్యాయం జరిగే క్రమంలో ఇస్లాంకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు విరుద్ధంగా లేవు. ఒకవేళ హైకోర్టు తీర్పు కూడా దానికి అనుగుణంగా ఉంటే స్వాగతించాల్సిన బాధ్యత ముస్లిం సమాజానికి కూడా ఉంటుంది. రైట్. జయ గారు, మీకేమైనా అర్థమైతే చెప్పండి. మరి నాకైతే హానెస్ట్లీ రియాజుద్దీన్ గారు, ఐ రెస్పెక్ట్ యూ, మీరు నాకు మంచి మిత్రులు, నాకైతే అర్థం కాలేదు. క్లారిటీ అనేది అక్కడ నేను అనుకుంటున్నాను రియాజుద్దీన్ గారు స్పష్టం చేయాల్సింది. నేను అనుకుంటున్నా తను బహుశా మహిళనే, హిందువా ముస్లిమా క్రిస్టియనా ఏదని కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలను గౌరవించాల్సిందే అనేది అని చెప్పాలనుకున్నట్టున్నారు. అయితే బహుశా అది కొంచెం వెనక ముందు అవుతున్నట్టు ఉంది. అయితే ఈరోజు అలహాబాద్ ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో తలాక్ అనేది, అసలు ఒక మహిళ కోర్టు మెట్టును ఏ పరిస్థితుల్లో ఎక్కగలుగుతుంది, ఒక మహిళ ఒక పోలీస్ స్టేషన్ ఎందుకు ఎక్కగలుగుతుంది? ఒకప్పుడు షాబానా బాను తనకు భృతి కావాలని సుప్రీంకోర్టును అప్రోచ్ 125 CRPC. ఈరోజు ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది, మార్పుని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. దాని మీద యుద్ధాలు జరుగుతాయి. తర్వాత ఒక ట్రెడిషన్ కూడా దాని మీద ఒకటి ఫత్వాలు కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. అయినా సరే సమాజం వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు 500 రూపాయలు 1000 రూపాయలు చూస్తే ఈరోజు ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి మార్పు అనేది ప్రజలు రెడీగా ఉన్నారు యాక్సెప్ట్ చేయడానికి. కానీ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి గల్లీ నుండి పై వరకు ఉన్న లీడర్లు వీటిని ఎన్కాస్ట్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే గొడవలని జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు అలహాబాద్ ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దానిలో చాలా పెద్ద ఎత్తున మనం నిగూఢం కూడా దాగి ఉంది. ఈరోజు రిలీజియన్ కన్వర్షన్స్ కూడా ఈరోజు క్వశ్చన్ మార్క్. అంటే ఒక మహిళ, ఎలాంటి మహిళ వెళుతున్నారు, అసలు మాకు
వేరే మహిళకు ఉన్నటువంటి హక్కులలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? మేము ఇదే ఇక్కడ ఉన్నటువంటి గాలిని మేమేం తప్పు చేసాం, మేము ఇక్కడ ఉన్న గాలి పీలుస్తున్నాము, ఇక్కడ ఉన్న ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్నాం, ఇక్కడ ఉన్నట్టు అన్ని రకాల కుటుంబ వ్యవహారాలు అన్నింటిలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము, ఎందుకు మాకు తేడా ఉంది అనే ఒక క్వశ్చన్ అనేది ఈరోజు రేజ్ అవుతుంది. ఆ రేజ్ అవుతున్న క్రమంలోనే ఈరోజు మహిళలు కోర్టు మెట్లెక్కుతున్నారు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి మహిళలు ఎవరు ఒప్పుకునేటోళ్ళు కాదు. ఈవెన్ ఒక ముస్లిం మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే గజగజ వణికే పరిస్థితులు ఒకప్పుడు. కానీ ఈ రోజు ఎందుకు రావాల్సి వస్తుంది? నేను గర్వంగా చెప్తున్నా, కోర్టులు పోలీస్ స్టేషన్ కాదు, ఒక సోదరి నా చర్చకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నసీమ, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఈరోజు తలాక్ విషయంలో అలహాబాద్ కోర్టు మీద మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? టు బి ఆనెస్ట్, యాక్చువల్లీ ఒక మహిళగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మహిళలుగానే మనకు ట్రీట్ చేయాలి, మనుషులుగా ట్రీట్ చేయాలి ఫస్ట్, మనిషిగా, తర్వాత మహిళగా. హ్యుమానిటీ గ్రౌండ్లో చూసుకుంటే, హ్యుమానిటీకి వస్తే మనము మనిషి, ఆ తర్వాత మహిళ. మనము ఈ తలాక్ అనేది మహిళల గురించి, పురుషుల గురించి మాట్లాడుతున్నాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైతే మనము డిస్కస్ చేస్తున్నామో, ఎప్పటి అయితే ఇది తలాక్ గురించి ఈ ఇష్యూ ఎక్స్పోజ్ అవుతుందో, ట్రిపుల్ తలాక్ అనేది బిగినింగ్లో అపోజ్ అవుతూ ఈ ఇంటర్ఫిరెన్స్ దాని గురించి మనము మాట్లాడుకోవాలి. ఇంటర్ఫిరెన్స్ ఎందుకంటే ప్రపంచంలో మన భారతదేశానికి ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు మతాలు, కులాలు అనేది ఒక సమైక్యగా ఉన్నందుకే మనకు ఒక పెద్ద గుర్తింపు ఉంది. దాంట్లో ఇంటర్ఫిరెన్స్, మతాలలో ఇంటర్ఫిరెన్స్, కులాలలో ఇంటర్ఫిరెన్స్, ఇది ఎవరు ఒప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఎక్కడో జరిగిన ఎవరు అవేర్నెస్ లేని వాళ్ళు ఎవరో చేస్తున్నారు కాబట్టి దానికి టోటల్గా ఒక మతం మీద మీరు దీనికి ఇలాంటి కామన్ కోడ్ తీసుకురావడము, సివిల్ యూనిఫామ్, అది ఎవరికైనా అబ్జెక్షన్గా చెప్తారు. ఎందుకంటే ప్రతి మతాల్లో, ప్రతి కులాల్లో మనకంటూ ఒక పండుగనే తీసుకోండి, పెళ్లి తీసుకోండి, ఒక న్యూ ఇయర్ తీసుకోండి, కొత్త సంవత్సరం తీసుకోండి, ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి మనకు హక్కులు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, దానికి మనము గౌరవిస్తున్నాము. దానికి కాబట్టి ఒక గుర్తింపు ఉంది భారతదేశానికి. అది పక్కన పెట్టేసి మన రాజకీయాల లబ్ధీల కోసము, రాజకీయ లాభాల కోసము తీసుకొని ఒక బలి చేయడం అనేది అది హర్షించేది కాదు. ఒకరి చొరబాటు, ఒకరి సంప్రదాయాల కోసం, ఒకరి ఆచార వ్యవహారాల్లోకి ఇంకొకరి చొరబాటుని ఎవరు అంగీకరించారు. కానీ రాజ్యాంగమే చొరబడితే, కాన్స్టిట్యూషన్ ఎంటర్ అయితే, కోర్టులు ఎంటర్ అయితే, భారతీయ శిక్షా స్మృతి ఎంటర్ అయితే, ఇండియన్ పీనల్ కోడ్ ఎంటర్ అయితే, మోడీ గారిని లేకపోతే రాహుల్ గాంధీ గారిని, అరవింద్ కేజ్రీవాల్ ని పక్కన పెడదాం అవన్నీ పక్కన పెడదాం కాసేపు. ఈ రోజు మహిళలు రోడ్డు మీద ఎక్కారు, ఈ రోజు పిల్లలు లైన్ లో నిలబడి స్కూల్ మానేసి లైన్ లో నిలబడి వాళ్ళ అమ్మ టిఫిన్ తీసుకొచ్చి బుక్స్ బ్యాగ్ తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయి స్కూల్ కు వెళితే ఆ అమ్మ అబ్బాయి ఉన్న లైన్ లో అక్కడ నిలబడుతుంది. దీనికి అంతటికి ఎవరండి రీజన్? ఈ కారణాలు ప్రభుత్వాలు తమ లబ్ధి కోసమే చేస్తున్న పనులు ఇవన్నీ. ఎవరి కోసం చేస్తున్నారు? ఏ మతమైనా చెప్తుందా మీరు ఈ మతం నుంచి మీరు ఇలా చేయాలి అలా చేయాలి? మతాలు చేయడం లేదు, ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మతము అనేది చాలా ప్రముఖంగా ఈరోజు ఒక చర్చనీయాంశం అవుతుంది. ఏదైనా విషయం ఈరోజు లా కమిషను 16 రూల్స్ రెగ్యులేషన్స్ ముందు పెట్టింది యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో. అయితే ఒక విషయం ఏంటంటే, మార్పు చెందుతున్న క్రమంలో అన్ని మతాల్లో దాదాపుగా రిఫార్మ్స్ అవుతూ వచ్చాయి. ఈరోజు ముస్లిం మతంలో ఆడపిల్లల పట్ల కానీ ఇంకొక విషయంలో కానీ రిఫార్మ్ జరగలే. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు కులాల్లో కూడా విడాకులు కుల పంచాయతీలు పెట్టేసి అన్ని కులాల్లో ఉండేది పరిస్థితి. ఆ కుల పంచాయతీ ఈరోజు కోర్ట్స్ యాక్సెప్ట్ చేయడం లేదు. స్టిల్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఏమన్నా కుల పెద్దలు విడాకులు ఇప్పిస్తే అది కోర్టు యాక్సెప్ట్ చేయాలా చేయకూడదు అనేది కూడా ఈరోజు ఉంది. అది కోర్టు ముందు నిలబడవు కదా? నిలబడతాయి. ఎస్సీ ఎస్టీ కులాల్లో తీసుకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వేట్ చేసి, సూపర్వైజింగ్ చేసి, ఎగ్జామ్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయాలా చేయకూడదు, ఏ పరిస్థితుల్లో అది జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేసి అట్లాంటి సమయంలో ఈరోజు ముస్లిం పర్సనల్ లా అనేది ఒక కులాచారంలోనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి దాన్ని ఏంటంటే మనం ఒక మార్పు జరుగుతున్నప్పుడు, ఒక మెట్టు జరుగుతున్నప్పుడు దాన్ని మతంలో ఇంటర్ఫిరెన్స్ అనేది అది రాంగ్. మతంలో ఏంటంటే తను కల్చర్, ఒక
మనిషి జీవించేటందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు సమాజం అభివృద్ధి చెందుతున్న క్రమంలో డెఫినెట్గా ఆ సూత్రాల్లో కూడా మార్పు జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు మతం అంటే ప్రేయర్ చేసుకోవడం, లేకపోతే 10 మందికి భోజనం పెట్టడం, లేకుంటే వాళ్ళు జీవించటం, అది కానీ ఒక మనిషి మనుగడనే ఈరోజు ప్రశ్నించే, అంటే మనిషి మనుగడకే పునాది పరంగా తీసేస్తున్న క్రమంలో ఈరోజు డెఫినెట్గా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. తలాక్ ఈరోజు ముస్లిం మహిళా సమాజంలో ఎంతమంది బహుభార్యత్వంతో సఫర్ అవుతున్నారు, ఎంతమంది అచానక్ వాళ్ళు తలాక్ అనేసరికి రోడ్ల మీద వస్తున్నారు. ఈరోజు చాలా మంది ఉన్నారు, లక్షల కోట్ల మంది ఉన్నారు. దాన్ని డెఫినెట్గా మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముస్లిం సమాజం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఈ రోజు మతంలో ఇంటర్ఫిరెన్స్ అనే ఒక ఉద్దేశంతో అంటే ఈ రోజు అయితే మత రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారో అదే మత రాజకీయాలు కూడా మహిళల పట్ల చేస్తున్నారని అనుకోవచ్చు కదా మహిళలు. కాబట్టి ఇది డెఫినెట్గా మత రాజకీయం కాదు, ఇది మత రాజకీయం కాదు, ఒక మనిషి మనుగడను ప్రశ్నించేటువంటి పరిస్థితులు భారతదేశంలో పౌరుల హక్కులు, రాజ్యాంగం యొక్క దాని విధుల్ని మనం రక్షించడం, దాని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం అనే దాని మీదనే చర్చ తప్ప ఇది వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించింది కాదు. మతం అనేది గురించి మాట్లాడితే మహిళకు సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. మనం ఒక మహిళ గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. ఒకవేళ మహిళల విషయమే వస్తే మనము వాళ్ళ సపోర్ట్ చేయాలి. మతం అనేది వ్యక్తి స్వేచ్ఛ, నో డౌట్. ఏ వ్యక్తి ఏ మతమైనా స్వీకరించవచ్చు. కానీ ఒక దేశంలో నివసించేటప్పుడు ఆ దేశానికి సంబంధించిన కొన్ని చట్టాలు ఉంటాయి. ఇది ఎందుకు మొదటి నుంచి ఇలా వివాదాస్పదం అవుతుంది అని అంటే అది కూడా ఒక రాజకీయం. మనకు తెలియంది కాదు. రాజకీయాల స్వాతంత్రం వచ్చినప్పుడు ఏం జరిగింది, ఏ బలహీనతలతో ఈ దేశాన్ని ఇలా చేశారనేది మనకు తెలియంది కాదు. ఒక్కసారి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మనకి రెండు రియాక్షన్లు వచ్చాయి. ఎవరైతే హైకోర్టులో పిటిషన్ వేశారో జకియా సోమన్ పిటిషనర్, అలాగే గీతా లక్రా అడ్వకేట్, వారిద్దరు రియాక్షన్ చూద్దాం ఒకసారి. చూసిన తర్వాత మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం ప్లీజ్. आज जो इलाहाबाद कोर्ट ने जो बात कही है उसका हम स्वागत करते हैं. बिल्कुल सही बात कही है कि 3 तलाक गैर संवैधानिक है, इसलिए इस पे पाबंदी लगना जरूरी है. साथ ही साथ मैं ये भी कहूंगी कि 3 तलाक गैर कुरानी भी है. तो संविधान की रोशनी में, कुरान की रोशनी में दोनों तरह 3 तलाक एक बहुत ही गलत रिवाज है और इस पे पाबंदी लगाना जरूरी है. आज इलाहाबाद कोर्ट ने जो बात कही है इससे हमारा जो मैटर सुप्रीम कोर्ट के सामने हमारी जो याचिका है उसको मदद मिलेगी. इलाहाबाद हाईकोर्ट का फैसला आया है ट्रिपल तलाक के बारे में. मुझे लगता है ये बहुत ही पहले आ जाना चाहिए था. हिंदुओं में मोनोगमी होती थी, पॉलीगैमी होती थी, मुस्लिम्स में ट्रिपल तलाक था. ये सब जो प्रैक्टिसेस हैं ये बहुत और देशों में भी थी, क्योंकि पहले कस्टमरी लॉ से जाते थे, पर कस्टमरी लॉ जहाँ वो हमारी कॉन्स्टिट्यूशन को के अगेंस्ट है वहाँ उसको कॉन्स्टिट्यूशन के फेवर में गिव अप होना पड़ेगा, उसको पीछे होना पड़ेगा. ఇక్కడ ఆసిఫుద్దీన్ గారు, గైర్ ఖురానీ తలాక్ అనేది గైర్ ఖురానీ. తలాక్ అనేది కాదు, తలాక్ అనేది. అదే తలాక్ అంటే ఐ మీన్ త్రిబుల్ తలాక్. ఎస్, ఓకే, త్రిబుల్ తలాక్ తో విడాకులు తీసుకోవడం అనేది గైర్ ఖురానీ అని ఆ మహిళ చెప్పిన మాట. ఐ డోంట్ నో, ముజే నహీ మాలూమ్ హై, మీ సోదరి, నా సోదరి చెప్పిన మాట. ప్లీజ్ మీరు దాన్ని డిఫైన్ చేయండి. అది అక్కడికి వస్తున్నాను నేను. యాక్చువల్లీ దట్స్ ద ఫండమెంటల్ పాయింట్ వే వీ హ్యావ్ టు స్టార్ట్ ఎ డిస్కషన్. ఇస్లాం ఇచ్చిన బోధనల ప్రకారము వివాహం అనేది ఒక శాశ్వత బంధం. మంచి ప్రవర్తన కల, సద్బుద్ధి కల భార్యాభర్తలు ఈ లోకంలోనే కాకుండా చనిపోయిన తర్వాత కూడా శాశ్వత లోకంలో, శాశ్వత జీవితంలో కూడా, స్వర్గంలో కూడా భార్యాభర్తలుగానే కొనసాగుతారు. సో వివాహం అనేది చేసుకునేప్పుడు ఒక వ్యక్తి అంత పర్మనెంట్ అనుకుని వివాహం చేసుకోవాలి ఫస్ట్ విషయం. అయినప్పటికీ కొన్నిసార్లు మనస్తత్వాలు కుదరక, కొన్నిసార్లు వ్యక్తిత్వాలు కుదరక, కొన్నిసార్లు ఇంకొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక వివాహం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకా అడ్జస్ట్ అవ్వలేనప్పుడు వాళ్ళకి అందులో నుంచి ఇంకా విముక్తి లాంటిది కావాలి. తద్వారా భర్త కూడా వేరే వివాహం చేసుకుని జీవించేలాగా, భార్య కూడా వేరే వివాహం చేసుకుని జీవించేలాగా ఉండే వెసులుబాటు ఉండాలి.
ఇందులో మన దగ్గర చాలామంది మీడియాలో కానివ్వండి లేదా ఇతరతులు కానివ్వండి ఒపీనియన్ ఇచ్చేప్పుడు పొలిటీషియన్స్ కూడా కానివ్వండి కొన్ని ఫండమెంటల్స్ మర్చిపోతుంటారు. ఏంటంటే ఇప్పటికీ 15 శతాబ్దాల క్రితము 7వ శతాబ్దంలోనే ఇస్లాం మహిళలకు భర్తలకు విడాకులు ఇవ్వచ్చు అన్న హక్కు ఇచ్చింది. అంతవరకు లేదు ప్రపంచంలో. అలాగే ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆ అమ్మాయి ఇష్టమైతేనే సమ్మతిస్తేనే చేసుకోవచ్చు, లేకపోతే ప్రభుత్వం కానీ కోర్టులు కానీ స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా నేను బలవంతం చేయలేను వివాహం విషయంలో అని చెప్పేసి చేతులెత్తేసిన అన్ని రైట్స్ మహిళలకి వివాహం విషయంలో ఇవ్వబడ్డాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో ఒక అమ్మాయిని కనుక ఒక పురుషుడు ఎవరైనా అత్యాచారం చేస్తే ఆ అమ్మాయిని వాడికి భార్యగా కట్టబెట్టేవారు, రేప్ విక్టిమ్ని. కానీ ఇస్లాం ఇచ్చిన రూల్ ఏంటంటే ఎవరైనా అత్యాచారం చేస్తే వాడికి మరణశిక్ష విధించాలి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా హక్కులు ఇచ్చింది ఇస్లాం. అయితే డివోర్స్కి వచ్చేప్పటికి ఏమవుతుందంటే మనం ఇక్కడ ఆవిడ చెప్పినట్టుగానే ఖురాన్ ఇచ్చిన విధానం ఏంటి డివోర్స్ కింద చూస్తే భార్య వైపు నుండి 2 పెద్దలు, భర్త వైపు నుండి 2 పెద్దలు కూర్చొని ఇద్దరికి సర్ది చెప్పడానికి, ఎవరు తప్పైతే వాళ్ళని మందలించడానికి ఒక ప్రయత్నం చేయాలి. అప్పుడు కుదరకపోతే కనుక అప్పుడు ఒక తలాక్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వివాహాన్ని కంటిన్యూ చేయాలా వద్దా అని ఓ 2-3 నెలలు సమయం తీసుకొని వాళ్ళు మళ్ళీ నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వద్దనుకుంటే విడిపోవడమే, లేదు మళ్ళీ కలిసి జీవిద్దాం అనుకుంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది వివాహము. మళ్ళీ ఒకసారి కనుక వాళ్ళు లేదు మేము విడిపోవాల్సిందే అని నిర్ణయానికి వస్తే మళ్ళీ పెద్దలు కూర్చోవడము, మళ్ళీ సిట్టింగ్ అవ్వడము, మళ్ళీ తలాక్ ఇవ్వడము, మళ్ళీ 2-3 నెలల సమయం ఉండడము, మళ్ళీ 3వసారి చివరిగా కనుక వాళ్ళు ఇంకా మేము కలిసి జీవించలేము అని తీర్మానం చేసుకుంటే అప్పుడు 3వ తలాక్ అవుతుంది. తద్వారా ఇక వాళ్ళు శాశ్వతంగా వివాహ బంధం నుంచి విడిపోయినట్టు అవుతుంది. సో ఇది యాక్చువల్గా ఇవ్వాల్సిన ప్రొసీజర్. దీనిపైన ముస్లిం ధర్మవేత్తలందరూ, ముస్లిం సమాజం అంతా ఏకీభవిస్తుంది, ఇది కరెక్ట్ అని అందరూ ఒప్పుకుంటారు. కానీ కొందరు ఏం చేస్తారంటే 3 తలాకులు ఒకేసారి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఒకేసారి కూర్చొని ఫస్ట్ తలాక్, 2వ తలాక్, 3వ తలాక్ ఒకేసారి ఇస్తున్నాను, మళ్ళీ నేను తిరిగి చూసేది అన్నట్టుగా అంటారు. ఈ విధానం తప్పని ముస్లిం ధర్మవేత్తలందరూ ఒప్పుకుంటారు. ఈ విధానం తప్పని ముస్లిం సమాజం అంతా ఒప్పుకుంటుంది. తేడా ఎక్కడ వచ్చింది, డిస్కషన్ ఎక్కడ వచ్చిందంటే ఇది తప్పైనప్పటికీ చెల్లుబాటు అవుతుందని కొందరు ధర్మవేత్తలు అంటారు, ఇది తప్పే కాకుండా చెల్లుబాటు కాదని కొందరు ధర్మవేత్తలు అంటారు. ఒక్క నిమిషం ఆ చర్చలోకి వెళదాం మనం. పబ్లిక్ కాల్స్ వస్తున్నాయి దీని మీద. స్టాలిన్ ఫ్రమ్ హైదరాబాద్. స్టాలిన్ గారు మాట్లాడండి. నమస్కారం. నమస్కారం అన్న, మీ కొలీగ్ అన్న ఎక్స్. నేను చెప్పండి. నా సమస్య ఏంటనంటే ముస్లిమా హిందువా అనేది సమస్య కాదు. ముస్లిం మహిళైనా హిందూ మహిళైనా అందరం సమానమే. కానీ ముస్లింస్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 3 హిందూ మహిళ విడాకులు ఇవ్వాలి అని అంటే హిందూ జంట కోర్టులు కూడా 6 నెలల సమయం ఇస్తున్నాయి. అవును. కానీ యాజ్ పర్ రూల్, యాజ్ పర్ ఖురానా ఇంకోట ముస్లింలో కూడా 6 నెలలు సమయం అనేది ఉంది. ఒకటేసారి తలాక్ 3 నెలల ఇంకో నెల, కానీ అది ఎక్కడా జరగట్లేదు. బై ఫోన్ కూడా తలాక్ అని చెప్పేసుకొని ముస్లిం సోదరి మండలకి అన్యాయం చేస్తున్నారు. ఈ ఢిల్లీ మస్జిద్ లో ఉండే ఆయన పేరు ఏదో నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా దీని మీద రెవల్యూషన్ తేవడానికి ప్రయత్నించట్లేదు. ఇప్పుడు మీ స్టూడియోలో ఉన్న సార్ కూడా దాని మీద పోరాటానికి ప్రయత్నించట్లేదు. దయచేసి యాజ్ పర్ రూల్ ప్రవర్తిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. లా ఆఫ్ ల్యాండ్ అంతే. లా ఆఫ్ ల్యాండ్. రైట్. అది ముస్లిం లాగానే రైట్ స్టాలిన్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఆసిఫుద్దీన్ గారు, సారీ రియాజుద్దీన్ గారు, ఆసిఫుద్దీన్ గారు చెప్పింది నిజమే. మీ సాంప్రదాయంలో ఇస్లాం చెప్పిన దాని ప్రకారం అంతే కదా. ఇస్లాం ఎక్కడైనా నేను మాట తప్పు అయితే నాకు తెలియకపోతే చెప్పండి, ఎందుకంటే పెద్దగా నాకు అంటే కొంత తెలుసు కానీ పూర్తిగా తెలియదు కదా. సో ఇస్లాం ప్రకారం 3 నెలలు చూడాలి, 3 సార్లు వేరు సందర్భాల్లో తలాక్ చెప్పాలి, అది ఇష్టపూర్వకమైనప్పుడే విడిపోవాలి, ఇలాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే దుబాయ్ నుంచి ఫోన్ చేసి 3 సార్లు చెవిలో సెల్ ఫోన్లో చెప్పేస్తే అయిపోతుంది అనేది ఇప్పుడు కొన్ని కేసులేమో మామూలుగా చెప్పేసి వెళ్ళిపోతున్నారు టైం ఇవ్వకుండా అనేది కొన్ని కేసులు. ఇటువంటి నేపథ్యంలో నేను ఇండియన్ పీనల్ కోడ్నో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాత్రమే తీసుకుంటా. నేను ఇంకా దేన్ని తీసుకోను. చనిపోయిన తర్వాత వేరే లోకంలో కూడా కలిసి ఉండాలనే ఆసిఫుద్దీన్ గారిది చెప్పను,
7 శతాబ్దాల క్రితం ఏం సార్ అది 7వ యుగమా 7వ శతాబ్దం 7వ శతాబ్దంలో ఏం జరిగిందో నాకు అనవసరం. నాకు మనం ఇప్పుడున్న ఈ ప్రాక్టికల్ యుగంలో ఏం జరుగుతుంది, మన కళ్ళ ముందు ఏం జరుగుతుంది అనేది మాత్రమే నేను తీసుకుంటా. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఒక దోషి 999 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి శిక్షించబడకూడదు. అంతే కదా? 999 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషి శిక్షించబడకూడదు. 999 మందికి మీ సాంప్రదాయం ప్రకారమే తలాకు జరిగినా ఒక్కరికి మాత్రం ఇలా జరగకూడదు, ఒక్కరికైనా. సో ఈ సందర్భంలో దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు భార్యల గురించి మాట్లాడమంటే అలా మాట్లాడతాం, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయితే అలా మాట్లాడతాం. ప్లీజ్ ఆ యాంగిల్లో రండి, ఐ రిక్వెస్ట్ యూ. అంటే వెంకటకృష్ణ గారు, ఇండియన్ పీనల్ కోడ్ అయినా, ఇండియన్ సివిల్ యాక్ట్ అయినా, అదే రకంగా ఇస్లామిక్ ధర్మం అయినా కూడా ఒక ఇద్దరు వివాహం చేసుకున్న తర్వాత కలిసి ఉండే ప్రయత్నాలే చేయాలన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే త్రిబుల్ తలాక్ అనే అంశం ఏదైతుందో అది దుర్వినియోగం అవుతుంది. అది ఇస్లామిక్ మేధావులే కాదు, జనరల్గా ప్రజాస్వామ్యవాదులు కానీ మిగతా వాళ్ళు, ఇప్పుడు జయవింద్య లాంటి వాళ్ళు బేసికల్ కామెంట్ చేసిన వాళ్ళు వాస్తవం కాదనట్లేదు. త్రిబుల్ తలాక్ అనేది దుర్వినియోగం కాకుండా చేసే ప్రయత్నాలు ఇస్లామిక్ సమాజంలో ఉండే పెద్దలు ఆ సమాజాన్ని సంస్కరించడం అనుకునే కోణంలో ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. అదే రకంగా ఇండియన్ పీనల్ కోడ్ కూడా ఏం చెప్తుందంటే ఒక భార్యాభర్తలు విడాకులు కోరుకోగానే వెంటనే విడాకులు ఇచ్చే ప్రయత్నం చేయరు. అట్లే ఇస్లామిక్ ధర్మం కూడా ఆవేశంతో భర్త తలాక్ అంటే దాన్ని ఏం అంగీకరించాడు. అయితే ఎట్లయితే భారత రాజ్యాంగ చట్టాలు ఉల్లంఘించబడుతున్నాయో స్పష్టంగా రాజ్యాంగం ఏం చెప్తున్నప్పటికీ అట్లే ఇస్లామిక్ ధార్మిక అంశాలు కూడా ఉల్లంఘించబడుతున్నాయి. వాటి మీద స్పందించి సంస్కరించాల్సిన బాధ్యత ఇస్లామిక్ సమాజానికి కూడా ఉంటుంది, దాన్ని విస్మరించాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో అంటే కేవలం ఇస్లాం మతం మాత్రమే విడాకులను ప్రోత్సహిస్తుంది అని అనుకోవడం ఏదైతుందో అది భావ్యం కాదు. అట్లాంటి ప్రాక్టీసెస్ని నిజమైన ఇస్లాం తెలిసిన ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. నిజంగా మనం ఒకవేళ మత కోణంలో చూస్తే మాత్రము ఇస్లామిక్ ధర్మం మాత్రం ఈ విడాకులు తీసుకోవడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఆ ధార్మిక అంశాన్ని కనుక స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడు అసలు తలాక్ అనే వ్యవహారంలోకి పురుషులపై అవకాశం లేదు. దాన్ని అర్థం చేసుకోకుండా ఎవరైతే ప్రాక్టీసెస్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళని కట్టడి చేసే క్రమంలో హైకోర్టు పూర్తి చేయండి. అదే సందర్భంలో ఆ దుర్వినియోగానికి సంబంధించిన విషయాల మీద కనుక హైకోర్టు స్పష్టంగా ప్రకటించుంటే దాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ తీర్పు ఇవ్వాలి వచ్చింది, దాని మీద మరింత వివరణ వచ్చిన తర్వాత మాత్రమే స్పష్టమైన అభిప్రాయం చేసే అవకాశం ఉంటుంది. మీరే చెప్తున్నారు ఇస్లాం కలిసి ఉండడానికి పెళ్లి చేయాలి తప్ప విడాకులు అనేది ఇస్లాం ఏమీ కోరుకోదని మీరే చెప్తున్నారు. నాకు అర్థం కాదు, ఓల్డ్ సిటీలో నికాలున్న అరబ్ షేకులు వచ్చి నికాలు ఎలా చేసుకుంటున్నారో, తలాకులు ఎలా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరే చెప్పాలి. అది కూడా అమ్మాయిల్ని ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందా లేదా ఓల్డ్ సిటీలో నికా పేరుతో, తలాక్ పేరుతో మళ్ళీ వాళ్ళు అక్కడ నానా అగచాట్లు పడుతుంటే ప్రభుత్వాలు వెనక్కి తీసుకొస్తున్నాయా లేదా, ఎన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి దాని మీద, వాళ్ళు ముస్లిం లేడీసే కదా సంస్థలు నడుపుతున్న వాళ్ళు కూడా. ఇవన్నీ మన కళ్ళ ముందున్న వాస్తవాలే కదా. వెంకటకృష్ణ గారు, భారత రాజ్యాంగం ఒక సామ్యవాద సమాజాన్ని కానీ ఆచరణలో ప్రభుత్వ విధానాలు అవన్నీ దానికి భిన్నంగా పోతున్నాయి. తప్పుదోవ పడుతున్నాయి. అయితే భారత రాజ్యాంగ చట్టాలు అయితే ఉల్లంఘించబడుతున్నాయో ధార్మిక విషయాలు కూడా తప్పుదోవ పడుతున్నాయి. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఇస్లామిక్ సమాజం మీద. సులోచన హైదరాబాద్ నుంచి. సులోచన గారు హలో. సులోచన గారు మీరు టీవీ ఆఫ్ చేయండి ఫస్ట్. టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి. ప్లీజ్ మాట్లాడండి, మీ అభిప్రాయం చెప్పండి. నమస్తే. హలో నమస్తే, చెప్పండి, వినబడుతుంది, చెప్పండి. సార్, ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు కదా, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. అడగండి. ఎవరిని? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని చెప్పండి, వారే చెప్తారు. అందరినీ, ప్రతి ఒక్కరిని సార్, క్యారీ ఆన్, ఇంక్లూడింగ్ మీతోటి కూడా. ఓకే. ఇప్పుడు మహిళల పైన అత్యాచారాలు అనేది ఏమైనా కానీ ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ అలాగా, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అలాగా అట్లా ఏం జరగట్లేదు కదా, అవునా? అందరికీ ఒకటేలా జరుగుతున్నాయి. అమ్మాయి అన్నప్పుడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరికీ ఒకటేలాగా జరుగుతున్నాయి వాళ్ళ పైన. అయితే ఈ వివాహ వ్యవస్థలో
అక్కడ బంధువైనా ఇక్కడ బంధువైనా ఏదైనా మన దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు హిందూ మన రాజ్యాంగం ప్రకారం అయితే వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఇలా విడాకులు తీసుకోవచ్చని ఇచ్చారు, కానీ ఎక్కడ ఇలా 3 మాటలతోటి పక్కకు జరపండి అని ఎక్కడ ఇవ్వలేదు సార్. ఏ మతంలోనూ ఇవ్వలేదు, ఏ కులంలోనూ అంత ఆచారం ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే యాజ్ ఏ ఒక ఉమెన్ గా ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే అక్కడ జరిగే పరిణామం ఏంది, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ వ్యవస్థలో ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, దాన్ని బట్టి ఆ టైంని బట్టి క్రియేట్ చేసుకోవాలి. కానీ అది ఏదో జరిగిపోయిన సందర్భాన్ని బట్టి అదే క్రియేట్ చేసుకుంటూ రావడము, ఇప్పటికీ అదే వ్యవస్థని మార్పు అనేది తెచ్చుకోవాలి సార్. మార్పు మనం తెచ్చుకోకపోతే రేపు మన ఫ్యూచర్ మన పిల్లలు కూడా దానికి గురవుతూ ఉంటారు కదా సార్. అదే కదా చర్చ, అదే కదా. ఎందుకంటే మార్పు అనేది ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 7 శతాబ్దాల క్రితం ఏం జరిగిందో, 5 శతాబ్దాల క్రితం ఏం జరిగిందో, 12 శతాబ్దాల క్రితం ఏం జరిగిందో తెలియదు. మనకు సంబంధం ఉంది సార్, జరగవచ్చు అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి. అదే ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అప్పుడున్న స్థితి మనకు లేదు సార్. అప్పుడు ఎవరో వచ్చి తెల్లదొరలు నల్లదొరలు వచ్చి మనం నేర్చుకున్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మనం నేర్చుకోవట్లేదు, మనమే స్వతహాగా బతుకుతున్నాం కదా. మన హక్కులు మనం కాపాడుకుంటూ, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ బతుకుతున్నాం. ఇప్పుడు కూడా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ముస్లిం మహిళలకి కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తారా లేక? డెఫినెట్ గా వాళ్ళకే సపోర్ట్ చేశాను సార్. నేను ఏంటంటే సంప్రదాయాన్ని వ్యతిరేకించను, కాకపోతే ఏంటంటే స్త్రీల పైన జరిగే అకృత్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం మారుతూ మీరు వాళ్ళు కొంచెం ఫ్రేమ్వర్క్ వెళ్ళండి. ఈ 3 మాటలతో తలాక్ చెప్పడాన్ని మాత్రం వ్యతిరేకిస్తాం సార్, డెఫినెట్ గా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఇది మాత్రము వాళ్ళ వ్యవస్థ అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి చేయాలి సార్. ఏదైనా ఓకే సులోచన గారు, ఓకే రైట్, ఓకే. ఇక్కడ థ్యాంక్ యూ నరసింహ గారు, ఇక్కడ మతాలు ఏవైనా ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాల్ని సరే అవి మూఢ సాంప్రదాయాలా లేకపోతే మూఢ విశ్వాసాలు అనుకుందామా, నడిచిపోతూ ఉంటాయి. కాలక్రమేణా అవి కూడా ఆటుపోట్లు గురవడం, కొన్ని మారిపోవడం జరుగుతుంది. ఉదాహరణ హిందూ మతం తీసుకుంటే సతీ సహగమనం ఉండేది కదా, ఇప్పుడు జరుగుతున్నాయి కొన్ని ప్రదేశాలలో. అది బలవంతంగా ఎవరో మూర్ఖులు చేసే పని తప్ప అది ఆచారం కింద లేదు, అది నేరం కూడా. ఇప్పుడు మన చట్ట ప్రకారం నేరం అది, ఇప్పుడు మన చట్ట ప్రకారం నేరం అది కదా, ఇప్పుడు లేదు. సో అలాగే హిందువుల్లో కూడా బహుభార్యత్వం ఉండేది, ఎప్పుడో జమీందారులు రాజుల కాలంలో ఉండేది, ఇప్పుడు అది లేదు. 2వ భార్యను చేసుకోవడం అంటే చట్ట విరుద్ధం కదా. ఈ 2 పాయింట్స్. ఈ పరిస్థితుల్లో షరియత్ చట్టం చెబుతోంది, షరియత్ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్ ముస్లిం సంబంధించినంత వరకు. అది మీకు వేదంతో సమానం. ఇది స్వాతంత్రం రాకముందు తయారు చేసిన 1937లో. మన రాజ్యాంగం మనకి స్వాతంత్రం వచ్చినాక మనం రాసుకున్న రాజ్యాంగం. షరియత్ చట్టం మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 మనుషుల మధ్య సమానత్వం, ఆర్టికల్ 15 ఇతరుల పట్ల వివక్షను ప్రదర్శించకపోవడం, ఆర్టికల్ 21 మనిషి జీవించే హక్కు, వీటికి వ్యతిరేకంగా ఉంది అనేది ఇప్పుడు రాజ్యాంగం చెప్తున్నమాట. ఈ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పిన హిందూ మతానికి 2 ఎగ్జాంపుల్స్ కానీ మన రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని సమయానుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ప్రతిదీ మనము మార్చుకోవాలని అనుకుంటాము. మనము మహిళలకు సపోర్ట్ చేస్తూ, మహిళలకు వారు ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తూ, మీరు అడిగిన క్వశ్చన్లో మేము ఎప్పుడూ దానికి సపోర్ట్ చేస్తున్నాము. 3 సార్లు ఒకటేసారి తల్లాక్, దానికి మేము సపోర్ట్ చేయడం లేదు కదా. ఒకేసారి చెప్పేదానికి, కంటిన్యూస్గా చెప్పేదానికి మేము సపోర్ట్ చేయడం లేదు. కాకపోతే కొంతమందికి అవగాహన లేక చేస్తున్న పని ఇది, అవగాహన లేక, అంతేకాని ఎవరు అంటారు కదా ఇగ్నోరెన్స్ నాట్ ఏంటంటే మీరు చెప్పాలి అలా. సో అవగాహన లేకుండా చేసిన నేరమైన నేరం, దానికి శిక్ష మేము దానికి ఒప్పుకుంటున్నాం, అది చెప్తున్నా. అవగాహన లేని వాళ్ళు చేస్తున్నారు, దానికి కోర్టులు ఉన్నాయి, దానికి మత పెద్దలు ఉన్నారు, ముస్లిం పర్సనల్ లా ఉంది, ఇవన్నీ వాళ్ళకి శిక్షిస్తారు. ఆ తర్వాత కూడా మత పెద్దల దగ్గరికి తల్లిదండ్రులు ఆడపిల్ల వైపు నుంచి మగపిల్లడి వారి వైపు నుంచి పెద్దలు పోయి కౌన్సిల్ ఇస్తున్నారు వాళ్ళకు. ఇప్పుడు మన ఆసుపత్రి సార్ చెప్పినట్లుగా కౌన్సిల్ కూడా చేపిస్తున్నాము. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ టైం తీసుకొని మనము కలిసి బ్రతుకుదామా లేదా అనేది వాళ్ళిద్దరి మీద కూడా వదులుతున్నాము. ఎందుకంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, పెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇది ఏదైతే జరుగుతుందో వాళ్ళకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళకు టైం ఇస్తున్నాము, టైం ఇస్తారు. ఆలోచించండి, మీరిద్దరు కలిసి సహజీవనం చేయగలుగుతారా? ఆ తర్వాత కూడా వాళ్ళు ఇద్దరు కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, వాళ్ళకు టైం ఇస్తారు, ఫోన్లో మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కూడా వాళ్ళు సహజీవనం చేయలేకపోయినా అప్పుడు
అది తప్పులేదు, అది తప్పులేదు. ఎవరైనా అదే కదా, ఆ మాట అక్కడికే విడిపోవాలనుకున్నప్పుడు వస్తుంది. మీరు అన్నది కరెక్ట్. ఎవరైనా విడిపోవాలనుకున్నప్పుడు దానికి ఎవరు ఫోర్స్ చేయలేము మనం. కౌన్సిలింగ్ చేస్తారు, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు, ఇరు వర్గాల తల్లిదండ్రులు కూర్చుంటారు, ఒకసారి చెప్తారు, 3 సార్లు అయినా తప్పదు అనుకున్నప్పుడు అది ఎవరైనా చేయలేరు. బట్ ఇక్కడ డిఫరెంట్ గా జరుగుతున్నది ఒక పాయింట్. రెండోది, ఈ పాయింట్ మీరో నేనో మాట్లాడుతున్నది కాదు. కొంతమంది ముస్లిం మహిళలే కోర్టులకు వెళ్ళారు. ఇంకోటి ఏంటంటే ఈ కేసులన్నింటినీ ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఇంప్లీట్ చేసి కోర్టు చర్చిస్తోంది, కోర్టులో విచారణ జరుగుతుంది. ఒక్క నిమిషం చేయగారు, ఒక పబ్లిక్ కాలర్ లైన్ లో ఉన్నారు, ముస్తఫా ఫ్రమ్ హైదరాబాద్. ముస్తఫా గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. వెంకటకృష్ణ గుడ్ ఈవినింగ్. చెప్పండి ముస్తఫా గారు, మీ ఒపీనియన్ చెప్పండి. సార్, దీంట్లో ఒపీనియన్ అంటే ఏంటంటే సార్, యాక్చువల్ గా మీరు మార్పు రావాలి అని ఇంత ముందు అన్నారు సార్. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా మార్పుని ఆహ్వానించారు సార్. వాళ్ళు ఏంటంటే గుడ్డిగా ఏంటంటే ఇస్లాం ని ఏదైతే ఉందో ఇస్లాం ఏం చేయమంటే అదే చేస్తారు వాళ్ళు. అంటే ఇస్లాం లో ఏదైతే రాసిందో దానికే ఇచ్చేస్తారు. దానికోసం ఏం చేస్తున్నారు, యాక్చువల్ గా నార్మల్ ఎడ్యుకేషన్ కు దూరంగా ఉంటున్నారు. నార్మల్ ఎడ్యుకేషన్ ని వాళ్ళు పిల్లలకు అడాప్ట్ చేయడం లేదు. అంటే ఇవాళ సమాజంలో మన ఉద్యోగం కోసం, బిజినెస్ కోసం ఏదైతే ఎడ్యుకేషన్ అవసరమో దాన్ని వాళ్ళు అడాప్ట్ చేయట్లేదు. ఏమైనా కానీ ఉర్దూ కోసం ఉర్దూ స్కూళ్లలో చదివించడం వల్ల ఈ ఉర్దూ ఇస్లాం ని వాళ్ళు బాగా అవపోసనం చేసుకొని ఇస్లాం లో ఏదైతే ఉందో దానికే ఇచ్చేస్తున్నారు. ముస్తఫా గారు, నేను MBA చేశాను, LLB చేశాను, LLM చేశాను, సరిపోతున్నా ఇంకా చదవాలా? ఇందిరాగాంధీ కూడా ఆయన ఒపీనియన్ వేరు. LLB చేసినా, MA చేసినా, ఏం చేసినా అది కాదు. మీరేమన్నారు, మామూలు మండేన్ ఎడ్యుకేషన్ లేక ఇట్లా మాట్లాడుతున్నారు అన్నారు. నేను నా విద్యా వివరాలు చెప్పాను. ఇప్పుడు మీ అభిప్రాయం మళ్ళీ చెప్పండి మీరు. 100% అండి. ఈ రకంగా ఏం చేస్తున్నారంటే ముస్లిమ్స్ ఏంటంటే బ్లైండ్ గా ఇవాళ పిల్లల్ని మంచి బాగా చదివే వాళ్ళని చదివించడం లేదు. బాగా మీ అభిప్రాయం అండి, మీరు స్టాటిస్టిక్స్ లో మాట్లాడండి. ఇప్పుడు IAS లో టాపర్స్ ముస్లిమ్స్ వస్తున్నారు, MSET లో టాపర్స్ ముస్లిమ్స్ వస్తున్నారు. మీరు ఏ లోకంలో జీవిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏ లోకంలో కాదు సార్. ఇవాళ 100 మందిలో ఎంతమంది ముస్లిమ్స్ మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు? IAS లో ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు? గ్రూప్ 1 లో ఎంతమంది మీరు డీటెయిల్స్ చూసి మాట్లాడండి. 1000 మందిలో కనీసం 40-50 నేను మీ ఇద్దరితో విభేదిస్తున్నా. ఒక్క నిమిషం ముస్తఫా, నేను మీ ఇద్దరితో విభేదిస్తున్నా. ముస్లింలలో IASలు ఎంతమంది టాపర్స్ గా వస్తున్నారనే మీ ప్రశ్న కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక్క నిమిషం లిసన్ టు మీ ప్లీజ్. ఈ మధ్య కాలంలో చాలా మంది ముస్లిం యువకులు IAS IPS టాపర్లుగా వస్తున్నమాట నిజం. అలాగే ముస్లింలు అందరూ బ్రహ్మాండంగా చదివేస్తున్నారని ఆసిఫుద్దీన్ గారి మాట కూడా వాస్తవం కాదు, పూర్తిగా రాలేదు. అయితే మీ ఇద్దరిని నేను తప్పట్టింది ఎక్కడంటే, వేర్ ఈజ్ ముస్లిం లేడీ? ఎక్కడున్నారు ముస్లిం లేడీస్ IASలు IPSలు? అది చెప్పండి. ఇప్పుడు ఇష్యూ ముస్లిం లేడీస్. ఇప్పుడు ముస్లిం లేడీస్ అండి. మీరిద్దరు మాట్లాడిన మాటల్లో ముస్లిం లేడీస్ లో ఎంతమంది IASలు అవుతున్నారు, ఎంతమంది IPSలు అవుతున్నారు? కేవలం వంట చేయడానికి, పిల్లలు కనడానికి మాత్రమే ఉద్దేశించబడిన యంత్రాలుగా మిగిలిపోతున్నారా? నో నేను అడుగుతున్నాను. ఎస్, మిగిలిపోతున్నారా? లేక IASలు IPSలు రాజకీయ నాయకులు ఇట్లా ఎంతమంది వస్తున్నారు బయటకు అనేది చర్చ. అవి అందరూ వచ్చినప్పుడు ఇగో ఇలాంటి సాంప్రదాయాలకు మార్పు వస్తుంది. ఈ పాటికే చాలా రావాలండి, ఈ పాటికే చాలా రావాలి. చెప్పండి. మార్పు కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి ఇట్లా వాళ్ళని ఏంది సంఘ వ్యతిరేకులుగా చూస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటంటే మేము ఇస్లాం ప్రబోధకులం, మేము ఇస్లాంని మా చేతుల్లోనే ఉంది, మేము ఎట్లా చెప్తే అట్లా జరగాలి, మేము ఎట్లా చెప్తే దాన్ని ఇట్లా చేయాలి, దాన్నే ఎడ్యుకేట్ చేస్తారు. కానీ దాంట్లో మార్పుల్ని, దాంట్లో ఇంకా ఏం చేయగలం, ఇంకా మార్పులు ఏం తీసుకురాగలం, ఇంకా మనం ఏ రకంగా మనం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైన్ లోకి వచ్చినందుకు. ఇక్కడ జయ గారు, మన దగ్గర పాపులేషన్ 15%, కొద్దిగా అటు ఇటుగా 14 to 15%, 14 బిట్వీన్ ఉంది. లేటెస్ట్ సెన్సెస్ వస్తే 15 క్రాస్ అవుతుందేమో. సో అది పరిస్థితి. కానీ పూర్తిగా ఇస్లాం కంట్రీస్, ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేసిన కంట్రీస్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, అల్జీరియా, సైప్రస్, ఇరాన్, మలేషియాలోని కొన్ని ప్రావిన్సెస్, టర్కీ, 10% ముస్లిం జనాభా ఉన్న శ్రీలంక కూడా ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేసింది. వీటన్నిటికీ సూపర్లేటివ్గా మిసెస్ షైస్తా అంబర్, ఈమె ఒక ఆర్గనైజేషన్ తయారు చేశారు, ఒక ముస్లిం లేడీ, ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డ్.
She's the head. పర్సనల్ లా బోర్డు వల్ల మాకు న్యాయం జరగడం లేదు కాబట్టి ఉమెన్ పర్సనల్ లా బోర్డు అని ఆమె ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేసుకున్నారు. ఆమె అంటారు, రాష్ట్రపతికి రాశారు లేఖ, రాస్తూ ఏమని రాశారంటే, యువర్ హైనెస్, all the Muslim countries run their nation as per Islamic law in compliance with laws set by the World Parliament UNO. ఐక్యరాజ్య సమితి అనుమతించిన ఇస్లామిక్ లాలతోనే ఇస్లామిక్ కంట్రీస్ అన్ని నడుస్తున్నాయి. వై ఇండియా ఈజ్ నాట్ ఫాలోయింగ్ అనేది షీ క్వశ్చనింగ్. యాక్చువల్లీ మీరు అడ్వకేట్గా మీరు చెప్పాలి, నేను కాదు చెప్పాల్సింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన సెక్యులర్ అనేది ఒకటి ఉంది. సెక్యులర్ అనేది ఎవరు Misuse కాకూడదు కాదు కాదు అందరూ వాడుకుంటున్నది ఏంటంటే వ్యక్తిగత జీవితానికి దాన్ని ముడిపెడుతున్నారు. వ్యక్తిగత జీవితానికి ఎవరైతే మతం అనే ముందు పెట్టుకొని వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని జీవిస్తారో దాన్ని అడ్డుకోకుండా ఉండేటది సెక్యులర్. కానీ సెక్యులర్ అనే దాన్ని రకరకాలుగా దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు, డెఫినేషన్స్ ఇస్తున్నారు, తర్వాత వాటిని కోట్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి ఇండియా ఇక్కడ ఉన్నట్టు రాజకీయ నాయకులు కూడా ఏమంటున్నారంటే వీళ్ళను మైనారిటీస్ కానీ లేకపోతే దళిత వర్గాలు కానీ ఇవన్నీ కూడా ఓటు బ్యాంక్గా చూస్తుంది, మనుషులుగా చూడటం లేదు. వీళ్ళు కూడా ఏ విధంగా అనుకుంటున్నారంటే మాకు ఓటు బ్యాంక్గా చూస్తే చాలు, మా యొక్క అవసరాలు పర్సనల్ అవసరాలు తీరితే చాలు అనే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు లా కమిషన్ రికమెండేషన్ ఏం చేసిందంటే ఆయా మతాల్లో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ పెళ్లి అనేది యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఫర్దర్ జీవించే విధానంలో వచ్చే ఒడిదుడుకులని మేము మార్పు చేస్తామని ఇచ్చినటువంటి లా కమిషన్. ఎక్కడ మతాన్ని టచ్ చేయటంలే, మీ మత ప్రకారం మీరు పెళ్లి చేసుకోండి, మీ కుల ప్రకారం మీరు పెళ్లి చేసుకోండి, కానీ వీటికి అన్నిటి కూడా ఇద్దరు కలిసి జీవిస్తూ ఉన్న క్రమంలో వచ్చేటువంటి ఒడిదుడుకులను ఎట్లా సాల్వ్ చేయాలి అనే దానికి దీనికి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అవసరం అనేది చెప్తున్నటువంటి విషయం. కాబట్టి షాయిస్తా గారు చెప్పిన విషయంలో ఒక పొరపాటు ఉందండి. ఈ ముస్లిం దేశాలు ఏవైతే ఆవిడ చెప్పారో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే కొందరు ధర్మవేత్తలు ఇలాంటి తలాక్ చెల్లదని చెప్తారు, కొందరు చెల్లుతుందని చెప్తారు. ఆ ధర్మవేత్తల ప్రభావం ఉన్న దేశాల్లో ఈ విధంగా ట్రిపుల్ తలాక్కి వ్యతిరేకంగా ఉంటుంది, ఈ ధర్మవేత్తల ప్రభావం ఉన్న దేశాల్లో ఈ విధంగా రూల్స్ ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ముస్లిం దేశాలు ఏవి యుఎన్ఓకి అనుగుణంగా చట్టాలు చేసుకుంటాయని అన్నాం, అది ప్రాక్టికల్ కాదు, అది రియలిస్టిక్ కాదు. అది ఆవిడేదో చెప్పింది. అయితే మనం రాష్ట్రపతి గారికి రాశారు, జయ గారు అంత సీనియర్ అడ్వకేట్ మీరు ఆవిడని అడగండి, జయ గారిని అడగండి. అలా ఉంటుంది. తప్పుగా చెప్పాలి కదా సార్. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ అనేది ప్రొటెక్ట్ చేయాలనేది యుఎన్ఓలో ఒక రెజల్యూషన్. దాన్ని చాలా దేశాలు యాక్సెప్ట్ చేయలే, మన ఇండియా కూడా యాక్సెప్ట్ చేసేయడానికి చాలా ఏళ్ళు పట్టింది. కాబట్టి డెఫినెట్ గా ఆయా దేశాలు దాన్ని యాక్సెప్ట్. మీరు అన్నది వాస్తవం, మార్పు రావడానికి ఇనిషియల్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మెల్లమెల్లగా రావాలని కోరుకుందాం. కాకపోతే ఏంటంటే దీన్ని ఎందుకు ఇంత మొండిగా వ్యతిరేకిస్తున్నారు అనేది ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుని మాట్లాడతాను. ఉపేందర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. ఉపేందర్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. చెప్పండి సార్, మీ ఒపీనియన్ చెప్పండి సార్. కాదు సార్, ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ ప్యానల్లో ఉన్న ఒక్కరిని విడిచి ముగ్గురు చెప్పేది ఏంటంటే మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని వాళ్ళు అనడం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మా ఏదైతే సనాతనంగా ఉందో దాని ప్రకారమే మేము వెళ్తాం, మా దాంట్లో మీరు ఇంటర్ఫియర్ కావద్దు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అనిపించింది కరెక్ట్, అలాగే అన్నారు. అయితే రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు కావాలి, రాజ్యాంగం ఇచ్చిన మైనార్టీ హోదా కావాలి, కానీ ఒక దేశంలో ఒక ఐపీసీ సెక్షన్ మీ ఈ ముస్లిం కమ్యూనిటీ లేడీస్ కే కదండి వాళ్ళు మంచి చేయడానికి ఆలోచిస్తున్నారు, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? స్ట్రైట్ క్వశ్చన్, నసీమా గారు చెప్తారు సమాధానం. అవును, మైనారిటీ ఇచ్చే హక్కులు కావాలంటున్నారు. మైనారిటీలో 12% హక్కు ఎక్కడి నుంచి ఎవరిచ్చారండి? ఇంతవరకు కానీ ప్రమాణ స్వీకారాలే కానీ ప్రమాణాలే కానీ ఎవరికి ఆ లబ్ధి ఎవరు పొందలేదు. ఇంకో విషయము, ఇది మనకు ఖురాన్ నుంచి మేము మాట్లాడుతున్నాం కానీ ఈ లబ్ధి పొందలేదు అంటున్నారు. 12% ఎక్కడ ఎవరైనా ఇచ్చారా? 12% ఒకటే కాదండి, 12% మీరు భారతదేశంలో ఎటువంటి రాజ్యాంగం భారతదేశంలో రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు పొందట్లేదా చెప్పండి. ఎనీవే రైట్, హక్కులు పొందుతున్నారు. మైనార్టీలుగా వారికి ఉండాల్సిన హక్కులు ఉన్నాయి, కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు ఉండాల్సిన గుర్తింపులు ఉన్నాయి, లేవని కాదు. అంత మాత్రాన రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛని ఎవరు అడ్డుకోరాదు. అయితే మత స్వేచ్ఛ ముసుగులో అదే అంటున్నా,
వ్యక్తిగతము మత స్వేచ్ఛ అనేది అందరికి రుద్దడం అవునండి, కాదు. ఈవెన్ ఇప్పుడు ఆర్టికల్ కూడా వ్యక్తిగత- దుర్వినియోగం చేస్తున్నారు. దట్స్ వాట్ నేను ఇప్పుడు చదివిన ఆర్టికల్స్ అవే. మత స్వేచ్ఛను మత మనం స్వేచ్ఛ అడ్డుకోరాదు, కానీ మత స్వేచ్ఛ కంటే ఒక దేశంలో పౌరుల హక్కులు, రాజ్యాంగం యొక్క విధులు చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగాన్ని పరిరక్షించడం. దయచేసి వెంకటకృష్ణ, నేను మళ్ళీ మత స్వేచ్ఛ అనేది ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పారు, మత స్వేచ్ఛ అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, మత పరంగా మీరు జీవించవచ్చు, ఏ మతమైనా స్వీకరించవచ్చు అనేది. అంతేగాని నువ్వు మతం అనే ముసుగులో నువ్వు విడాకులు ఇష్టం వచ్చిన ఇస్తాను, లేకుంటే ఆడవాళ్ళు మనుషులే గారు, లేకపోతే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనే దానికి ఏం చెప్పడం లేదు. ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, ఎంతమందినైనా కనవచ్చు అంటే మరి వీళ్ళు మాత్రం ఎందుకు చట్టానికి లోబడి ఉండాలి? ఉదాహరణకి క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ వాళ్ళు మాత్రం ఎందుకు కట్టుబడి ఉండాలి? వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా, అసలు ఈ భారతదేశం ఎప్పుడో భూమిని దాటిపోయేదేమో పాపులేషన్. గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు కరడు కట్టినటువంటి మత దురహంకారంతో మతాన్ని అంటే వాళ్ళ యొక్క సొంతానికి వాడుకునే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. కాబట్టి దాన్ని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న బ్రదర్ కానీ సిస్టర్ కానీ. ఎందుకంటే మా మతంలో ఇంటర్ఫియరెన్స్ అనేది ఎవ్వరు కూడా ఏ రాజ్యాంగం కానీ. వన్ థింగ్ ఐ కెన్ సే, అసిఫుద్దీన్ గారు చాలా డెమోక్రాట్, చాలా ప్రోగ్రెసివ్. ఈ విషయంలో కొంచెం డెలికేసీ ఉండి కొద్దిగా అటు ఇటు కాని ఒక లేదు. నసీమ ఒక మాట, మీరు ప్రోగ్రెసివ్ స్టూడెంట్గా ఉన్నారు, వారు ప్రోగ్రెసివే, ఆయన ప్రొఫెసరే, మీరు ముగ్గురు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ముస్లిమ్సే, కాదని అనడంలే. కాకపోతే మీరు ఇప్పుడు ఒక డోలాయమాన స్థితిలో ఉన్నారు. అటు మనమే అన్న ఒక మాట ఏమని, మార్పు అనేది వస్తున్నప్పుడు ఒక ఇనిషియల్ రెసిస్టెన్స్ ఉంటుంది అని. ఇప్పుడు వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు పూర్తిగా. నేను అదే అంటున్నానండి, నేనే చెప్తాను కదా, పూర్తిగా సంప్రదాయాన్ని కాదనలేని పరిస్థితి, పూర్తిగా మహిళల హక్కులను కాలరాయలేని పరిస్థితి. సో ఒక ఒక జంక్షన్ లో ఉన్నారు. మెల్లమెల్లగా మార్పు అనేది వస్తుంది. ఇక్కడ రియాజుద్దీన్ గారు, హిందువులకి గీత లేదా రాముడో కృష్ణుడో పక్కన పెడదాం కాసేపు, సుప్రీం వాళ్ళకి సుప్రీం, హిందూ నమ్మేవారికి, మతాన్ని నమ్మేవారికి, దేవుడు ఉన్నాడని నమ్మేవారికి హిందువుల్లో, అలాగే క్రిస్టియన్స్లో దేవుడు ఉన్నాడు అని నమ్మేవారికి జీసస్, బైబిల్ సుప్రీం కదా. అట్లాగే ముస్లింలో ఖురాన్, అల్లా, ఇస్లాం సుప్రీం. కానీ ఇవి మతాలకు సంబంధించినవి. కానీ సర్వసత్తాక సార్వభౌమాధికార గణతంత్ర భారతదేశంలో సుప్రీం ఏంటి? రాజ్యాంగం. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఈ దేశంలో ఒక నిమిషం సార్, సర్వసత్తాక సార్వభౌమాధికార గణతంత్ర భారత రాజ్యాంగంలో ఉండే వారికి ఎవరికైనా రాజ్యాంగమే సుప్రీం. దాన్ని ధిక్కరించే అవకాశం ఒక గీతకి లేదు, బైబిల్కి లేదు, ఖురాన్కి లేదు. అన్ని దానికి లోబడే ఉండాలి. దీన్ని కాదనగలరా మీరు? చెప్పండి మీరే. వెంకటకృష్ణ గారు, కూర్చున్న ముగ్గురం కూడా ప్రగతిని వాంఛిస్తున్నాం. మేము సంస్కరణ ఒక్క నిమిషం ప్లీజ్ లెట్ మీ స్పీక్. ఈరోజు భారతదేశంలో ముస్లిమ్స్ అంటే ముస్లిం సమాజం ఒకవేళ మహిళల్ని అంచివేస్తే మనకు ఒక మహబూబ్ ముఫ్తీ అక్కడ ముఖ్యమంత్రి కాదు జమ్మూ కాశ్మీర్లో, నజ్మా హైపతుల్లా ఈరోజు పార్లమెంట్ నడిపేది, మా చెల్లె అక్కడ వసీమా అక్కడ కూర్చోదు. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే మతం పేరు మీద మహిళల్ని అంచివేసే క్రమం ఏదున్నా కూడా అందరం వ్యతిరేకించాల్సిందే. ఫస్ట్ మనం మనుషులం, తర్వాత భారతీయులం. మతం అనేది వ్యక్తిగత ధర్మానికి సంబంధించింది. అయితే ఈరోజు ఇండియన్ పీనల్ కోడ్, భారత రాజ్యాంగం చెప్తున్న ఏ విషయాన్ని కూడా ఇస్లాం ధర్మ సూత్రాలు విరుద్ధంగా లేవు. విడాకుల విషయంలో కూడా ఇస్లామిక్ ధర్మం తలాక్ అని చెప్తే అది ఒప్పుకోదు. దానికి చాలా తతంగా ఉంటుంది. దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో, దాన్ని బయటకు తీసుకురావడంలో ముస్లిం మేధావులు విఫలమైనారు. కాబట్టి అది అనవసరంగా అదొక పెద్ద ఉద్దేశంతో బయటకు వెళ్ళిపోయింది. ఇందులో ఎవరైతే ధార్మిక ముసుగులో ఉండి ఇస్లాం మతంకి మేమే ఛాంపియన్ అని చెప్తున్నామో దాన్ని వాళ్ళు ప్రచారం చేసుకొని కొంతమందికి లబ్ధి చేకూరుతున్నారు. రాజ్యాంగ ప్రకారాలు ఎట్లయితే ఉల్లంఘనకు గురి కాబడ్డాయో ఇస్లామిక్ ధార్మిక చట్టాలు అట్లే ఉల్లంఘనకు గురైపోతున్నాయి. భారత రాజ్యాంగాన్ని సౌహృదయంతో గౌరవిస్తాం. భారత రాజ్యాంగ సభలో కూడా అనేక మంది ముస్లింస్ ఉన్నారు. ఇంకో విషయం, అంబేద్కర్ని ఎన్నుకున్నది కూడా ముస్లింలు మెజారిటీగా ఉన్న నియోజకవర్గం నుంచే భారత రాజ్యాంగ నిర్మాతని. భారత రాజ్యాంగం ఎక్కడ కనబడ్డా, భారతదేశం యొక్క జెండా ఎక్కడ కనబడ్డా సెల్యూట్ చేస్తాం. అయితే మీరు దీన్ని దేశభక్తితో ముడిపెట్టకండి. ఈ ఇస్లాం మతం అన్ని మతాల్లో ఉన్మాదులు ఉన్నట్టుగానే
అన్ని మతాల్లో మత ఛాందస్సులు ఉన్నట్టుగానే అన్ని మతాల్లో మతానికి సంబంధించిన అధిపతులు తమ గుప్పిట్లో సమాజం ఉంచుకున్నట్టుగానే ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళ చర్యలు వ్యతిరేకిస్తాం. ఎవరైతే తలాక్ 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 అని చెప్పేసి ముస్లిం మహిళలను అన్యాయంగా విడాకులు ఇచ్చి దూరం చేసుకునే ప్రయత్నం చేస్తుందో ఆ చర్యలు వ్యతిరేకించాలి. రాజ్యాంగం వల్ల కనుక రక్షణ కల్పిస్తే దాన్ని ముస్లిం సమాజం ఆహ్వానించాలి. ఇంకొక విషయం చెప్తాను. మన రాజ్యాంగం సంబంధించి మనము రాజ్యాంగమే సుప్రీం, ప్రజలందరూ దాన్ని అనుసరించాలని చెప్పడం ఒక యాంగిల్. అంతకంటే ప్రధానమైన యాంగిల్ ఏంటంటే మన దేశంలో ప్రజలు సుప్రీం. రాజ్యాంగం రాసే ప్రియాంబుల్లోనే వీ ద పీపుల్ మేము భారతీయులము, మేము ఈ రాజ్యాంగాన్ని మా కోసం రాసుకున్నామని మనం చెప్పుకుంటాం. కాబట్టి ప్రజల మనోభావాలు, ప్రజల అవసరాలు, ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకుంటూ రాజ్యాంగాన్ని మనం 100కు పైగా సార్లు మార్చుకున్నాం ఇప్పటికే. కాబట్టి రాజ్యాంగము అంత సుప్రీం కాదు, దైవవాక్కు కాదు, దైవం శాశ్వతం. రాజ్యాంగం మారుతూ ఉంటుంది, మానవుడు రాసుకున్న రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగాన్ని ఇలా ఉంది కాబట్టి ఇలాగే చేయాలనుకుంటే మనం 100 సార్లు ఎందుకు మార్చుకున్నాం చెప్పండి. రాజ్యాంగాన్ని మనం ఎన్నిసార్లు సవరణ చేసుకున్నా కూడా ఒక మంచి కోసం, ఒక మంచి సమాజ నిర్మాణం కోసం సవరణ చేసుకున్నాము. అంబేద్కర్ గారు, ఇప్పుడు రియాజుద్దీన్ గారు చెప్పినట్టుగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో అది రాశారు. తర్వాత కొన్ని అవసరాలు వచ్చాయి మనకి. ఇది చేస్తే, ఈ మార్పు చేస్తే సమాజానికి మంచిది అనుకున్నప్పుడు సవరించుకుంటూ వచ్చాం. చేసిన ఏ సవరణ కూడా డెఫినెట్ గా ప్రజలంటే ఎవరు? మనమే. ప్రజలంటే ఎవరో కాదు సార్, మనమే. ఇప్పుడు ముస్లిం సమాజం అంటే దాదాపు ఒక 15% అంటే 20 కోట్ల మంది ఉంటారు మన దేశంలో. మరి వీళ్ళ మనోభావాలను మన దృష్టిలో పెట్టుకుని కదా మార్పులు చేసుకోవాలి. మనోభావాలు అంటూ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 20 కోట్లు అన్నారు. అవును, 20 కోట్లు అంటే హిందువులైనా ముస్లింలైనా ఆడవాళ్ళు సగం కదా, ఆకాశంలో సగం అవనిలో సగం మన స్లోగన్ కదా. 20 కోట్లలో 10 కోట్ల మంది మహిళలే కదా. అవును, మరి 10 కోట్ల మంది మనోభావాలు ఎందుకు లెక్కలో తీసుకోరు? 10 కోట్ల సగం తీసేయండి, 5 కోట్ల మంది మనోభావాలు. అఖిల భారత ముస్లిం మహిళా పర్సనల్ లా బోర్డ్ అనేది మాత్రమే ఇందాక చదివాను నేను. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ BMMA అనే ఇంకొక సంస్థ కూడా ఏర్పాటైంది సార్. అది RSS వింగ్. అది అసలు బీజేపీలో ముస్లింలే లేరంటారు, మళ్ళీ ముస్లిం లేడీస్ RSS వింగ్ అంటారు. నేను మీకు వందలాది ముస్లిం మహిళా సంస్థలు రోడ్డు కాదు అక్కడ చెప్పిన మొత్తం చెప్పనివ్వండి. వందలాది ముస్లిం మహిళా సంస్థలు వేలాది మంది మహిళల్ని రోడ్డు మీదకి తీసుకువచ్చి వాళ్ళ ద్వారా ఈ విధంగా మా మత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని ప్రొసెషన్లు ర్యాలీ తీయించారు. మనం అందరం చూసాము, న్యూస్ పేపర్లో చదివాం మనము. మరి వాళ్ళ భావాలు కావా? అసలు మనం పాయింట్ మిస్ అవుతున్నాం. కాదు, మనం ఒక పాయింట్ మిస్ అవుతున్నాం. సమాజాన్ని కొంచెం ప్రోగ్రెసివ్ గా, ఎడ్యుకేటివ్ గా తీసుకెళ్తాం. అక్కడికి వస్తున్నారు మీరు, నేను, వారు అందరం కలిసి. నా పాయింట్ చెప్పండి. ఇప్పుడు కావాలన్నా పెడతారా? కావాలని పెడతారా? కాదు, ఒక్క నిమిషం మీరు వినండి. 2 ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుపెట్టుకో. ఒకటి ఏంటంటే ముస్లిం సమాజంలోనే ధర్మవేత్తలు మనం పోయినదానికి తీసుకురామంటున్నాం కానీ ఉన్నతానికి తీసేయడానికి గురించి మనం ఇక్కడ ఏది మంచిదో అది చేసుకుంటాం. అది కొన్ని సంవత్సరాల ముందు పోయినదానికి తీసుకురామంటే మహిళ కోర్టుకి వెళ్ళింది. షాబాను బాను కేసులో ఏమైంది? షాబాను కేసులో ఏమైంది? నా భర్త భరణం ఇవ్వకుండా వెళ్ళిపోతే నేను, నా పిల్లలు రోడ్డు సపోర్ట్ చేస్తారండి. దయచేసి ఇక్కడ మీరు వ్యక్తులుగా సపోర్ట్ చేయడం వేరు. దయచేసి మీరు వ్యక్తులుగా సపోర్ట్ చేయడం వేరు, ఒక స్టేట్ గా సపోర్ట్ చేయడం వేరు. ఇట్ ఈస్ ఎ స్టేట్. మనం ఒక రాజ్యంలో ఉన్నాం, ఒక రాజ్యాంగం మనం రాసుకున్నాం. రాజ్యాంగ రక్షణలో ఉండాలి ఎవరైనా, మీరైనా నేనైనా, మహిళగా మీరైనా, పురుషుడిగా నేనైనా. సో అందువల్ల దీనికి ఒక మంచి కంక్లూజన్ ఇద్దాము. ఒక చర్చ అయితే జరుగుతుంది దేశంలో. యా ప్లీజ్ కంక్లూడ్ చేయండి. కింద భరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేయడానికే ముస్లిం సమాజం మొత్తం ఉంది. ఆ రోజుల్లో మేము ఎంత దాని గురించి తీసుకురొచ్చినామో ఈ రోజు అందరు ముస్లిం దాన్ని వాడుకుంటున్నారు. ఆ రోజు పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. చాలా రెసిస్టెన్స్ తర్వాత వస్తాయి. ప్రజలకు ఏది మంచిదో అది వస్తుంది డెఫినెట్ గా. మీరు ఏమైనా ఫైనల్ గా చెప్తారా, కంక్లూడ్ చేస్తారా ముస్లిం మహిళలకు సంబంధించి? ఇప్పుడు ఒకటి, మీరు ఏ రకంగా తలాక్ చెప్పినా వాళ్లకు మేము సపోర్ట్ చేస్తున్నాము, మహిళలకు మేము సపోర్ట్ చేస్తాము. అది ముస్లిం మహిళ కానీ, హిందూ కానీ, మనకు క్రిస్టియన్ ఎవరైనా సరే మేము మహిళలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు. కాకపోతే 3 సార్లు తల్లాక్ అనేది ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అవగాహన లేని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, కానీ అవగాహన ఉంటూ ఎవరు సపోర్ట్ చేయడం లేదు దానికి. నేను కంటిన్యూగా చెప్తున్నాను, మన ఆసిఫుద్దీన్ సార్ కూడా అది చెప్తున్నారు. దేనికైతే మేము సపోర్ట్ చేస్తాము దానికి సపోర్ట్ చేస్తున్నాం, దేనికైతే అపోజ్ చేస్తున్నాం దానికి అపోజ్ చేస్తున్నాం మేము.
మతానికి అతీతంగా మహిళలు జీవించే హక్కుకు అందరు ప్రొటెక్ట్ చేయాలి. ఈరోజు ఇది మతము లేకుంటే రేపు ఇంకో మతం అని కాదు, మతాలకు అతీతంగా వాళ్ళ యొక్క మనోభావాలకు ఏదైతే మాది మనోభావం అని చెప్తున్నారో వాటికి అతీతంగా ఈరోజు మహిళలను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మతం అనేది ఒక ఆచారం, జీవితం అనేది ఒక హక్కు. ఆ రెండింటికి తేడా తెలుసుకుంటే రాజ్యాంగం క్లియర్, ఖురాన్ క్లియర్, బైబిల్ క్లియర్, భగవద్గీత క్లియర్. అంతేనా రియాజుద్దీన్ గారు? మతం అనేది ఒక ఆచారం, జీవితం అనేది ఒక హక్కు. హక్కును సాధించుకోవడం పౌరుడిగా మన ధర్మం, హక్కును కాపాడడం కూడా మన బాధ్యత. ఆ మహిళలకున్న ఏ మతం వారైనా మహిళల హక్కును కాపాడడం మీ మీద, నా మీద, వీరి మీద, వీళ్ళిద్దరి మీద కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రియాజుద్దీన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. నసీమా గారు అండ్ జయ గారు అండ్ ఆసిఫ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇందులో ముఖ్యమైన విషయం మనము గమనించాల్సింది ఏంటంటే, చాలామంది ఈ ట్రిపుల్ తలాక్ విధానాన్ని వ్యతిరేకించినప్పటికీ ఒకవేళ ముస్లిం పర్సనల్ లా బోర్డుని కానీ ముస్లిం ధర్మవేత్తల్ని కానీ కాన్ఫిడెన్స్లోకి తీసుకుని వాళ్ళని ఇంప్రూవ్మెంట్ వైపు తీసుకురమ్మని చెప్పుంటే దానికి తప్పకుండా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది. కానీ ప్రభుత్వం ఏకపక్షంగా మహిళలు అక్కడికి వెళ్ళలేదే. ప్రభుత్వం ఆ కోర్టుకి వెళ్ళిన మహిళలు ముస్లిం పర్సనల్ లా బోర్డు దగ్గరికి వెళ్ళలేదు. సుప్రీంకోర్టు మీరు చేయాల్సిన పని, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే లా బోర్డుకు రండి, అక్కడ నుంచి వెళ్ళండి. మీరు చేయాల్సిన పని చేయకపోవడం వల్ల మీరు ఫెయిల్ అయ్యారు. ఆ విషయం సుప్రీంకోర్టు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందో ఒక కులం తీసుకున్న డెసిషన్, ఒక కులం ఆచారాన్ని ఇంప్లిమెంట్ చేయమని కోర్టు ఎట్లా చెప్తుంది? కోర్టు రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. కోర్టు మీకు నాకు ప్రకారం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆసిఫ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.